ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము లేక 4వ వచనం మనం చదువుకుందాం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అప్పొల్లో వాడనని అలా చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అప్పొల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువుని గురించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిరి. నేను నాటితిని, అప్పొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, మరి ఉదయకాల సమయంలో చాలా మంచి విషయాలు దేవుని వాక్యములో మీరు విన్నారు. అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు చేయించిన విశేషమైన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ జరిగినప్పుడు పౌలు తాను హెచ్చిపోకుండానట్లుగా ఎలా దేవుడు తనకు ఒక ముళ్ళు పెట్టాడో చాలా చక్కగా ఆయన చెప్పాడు. కాబట్టి ఉదయకాల సమయంలో చాలామంది ఆ మెసేజ్ వింటారు. ఎందుకనంటే ఏమైంది అసలు రొక్కం రాజుకి అని అంటే, రొక్కం రాజుకి ఏమీ అవ్వలేదు. ప్రారంభంలో ఏ విశ్వాసంతో ఉన్నాడో ఇప్పుడు వరకు అదే విశ్వాసంలో ఉన్నాడు. ఏం చేంజ్ లేదు. ఎందుకంటే ఉదయకాలం నేను పాడాను కదా, వర్తమానము ఇది వధువు కాలం అని పాడాను. ఇప్పుడు కూడా పాడాను ఆ పాట. నేను ఎందుకు పాడాను? ఈ దినమును దాని వర్తమానమును గుర్తించము, ఇది ప్రభు రాకడ సమయము. నోహు వర్తమానము, నోహు వర్తమానం, న్యాయపు తీర్పు, వాడలోనికి వచ్చిన లేదే తీర్పు. అది దాని గురించి మనం చదివాం. మోషే కాల వర్తమానం, ధర్మశాస్త్రము, విమోచింపబడిన సరే అది మోషే వర్తమానం. మూడవది ఇది వధువు సిద్ధపాటు కాలము, లవోదికియా సంగమునకు దిద్దుబాటు కాలము అనే దాని గురించి మనం ఉదయం పాడాం. అప్పుడు పాడాము, ఇప్పుడు పాడుతున్నాం. కానీ కొంతమంది ఈ పాట ఇప్పుడు పాడట్లేదు. 94లో పాడారు, 2000లో పాడారు, 2010లో పాడారు, 2015 వరకు పాడారు. 2015 తర్వాత ఈ పాట పాడటం మానేశారు. ఎందుకు పాట మానేశారంటే రాకడ సమయం అనేటువంటి ఆ మాట కొంతమందికి ఇష్టం అవ్వట్లేదు. ఎందుకు రాకడ సమయం వాళ్ళకి ఇష్టం అవ్వట్లేదు అంటే వచ్చేసాడని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి. ఇప్పుడే నేను సంపద గారు నేను కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు పౌలు ఎందుకు అలాగా తనకు కలిగిన ప్రత్యక్షలను బట్టి తన ఎందు చూసిన దానికంటే వినిన దానికంటే ఎక్కువగా గణపరుస్తారేమని ఎందుకు ఆయన ఆ రీతిగా అతిశయించుడు మానాడో దాని గురించి మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, పౌలు ఎందుకు అంత నిక్కర్సుగా ఉన్నాడు అనే దాని గురించి మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు బ్రదర్ బ్రన్నాం గారు చెప్పినటువంటి ఒక మాట గురించి నేను చెప్పాను. ఏమని చెప్పాడంటే బ్రదర్ బ్రన్నాం గారు, అబ్రహాము శారాల యొక్క వాగ్దాన కుమారుడు పుట్టే సమయంలో అబ్రహాము శారాల యొక్క శరీరములో మార్పు చెందాయి. మీదటికి ఈ కాలమున, ఏ కాలం అది? జీవకాలమందు నేను మీకు
దర్శిస్తానని చెప్పినటువంటి మాట ఆ సమయం గురించి ప్రవక్త బ్రహ్మం గారు చెప్తూ ఏమన్నాడంటే, సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు ఎలోహిం అబ్రహాము దగ్గరికి వచ్చాడు. అబ్రహాముతో దగ్గరికి వచ్చినప్పుడు ఆ ముగ్గురు మనుషుల్ని అబ్రహాము సాగిలపడి నా ప్రభువు అని పిలిచాడు. సో కాబట్టి ఒక ఇద్దరు మనుషులు సొదొమ వైపు వెళ్ళారు, ఒక మనుషుడు అబ్రహాము దగ్గర నిలిచిపోయాడు అని చెప్తూ ప్రవక్త బ్రహ్మం గారు ఏం చెప్పాడంటే, సొదొమ వైపు వెళ్ళినటువంటి ఆ ఇద్దరు మనుషులు ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహాం అని చెప్పాడు. ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహాం అని చెప్పాడు. మరి ముగ్గురు మనుషులు వచ్చారు కదా అబ్రహాము దగ్గరికి. అందులో ఇద్దరు ఓరల్ రాబర్ట్స్, ఒకళ్ళు బిల్లీ గ్రహాం అయితే మరి మూడో వ్యక్తి ఎవరు? ఇప్పుడు విలియం బ్రెన్నమ్. అంటే విలియం బ్రెన్నము ఇప్పుడు ఆ ముగ్గురు దూతల్లో ఇద్దరు దేవదూతలు అయితే ఆ ఒకడు ఎవరు అబ్రహాం దగ్గర నిలిచిపోయినాడు? ఎలోహిం, యెహోవా నిలిచిపోయాడు. అంటే ఇప్పుడు ఆ యెహోవా ఎవరు? ఇప్పుడు విలియం బ్రెన్నమ్ అనే అర్థం వచ్చినట్లుగా ఆయన చెప్పాడు. మరి వాళ్ళిద్దరికి డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పినప్పుడు మరి మూడో మనిషి ఈయనే కదా. అంటే దాని అర్థం ఏమైంది? ఇప్పుడు ఈయనే ఎలోహిం, ఈయనే యెహోవా, ఈయనే అబ్రహాం దగ్గరికి వచ్చిన వాడు. మరి మీదటి కంటే ఎంతకాలానికి వచ్చాడు ఆయన? ఆయన ప్రత్యక్షమైన తర్వాత 1 సంవత్సరానికి వచ్చాడు. 1 సంవత్సరం ముందు వచ్చాడు ఆయన, 25 సంవత్సరాల తర్వాత వచ్చాడు ఆయన. వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత షారా నవ్వింది. ఎందుకు నవ్విందని అడిగాడు. అంత బాగుంది, మీదటికి కాలమున జీవకాలము మీదకు నేను మళ్ళా వస్తానని చెప్పాడు ఆయన. వాగ్దాన కుమారుని ఇస్తానని చెప్పాడు ఆయన. ఆ రీతిగానే మరి ఎప్పుడైతే ఎలోహిం వచ్చి మరి షారా అబ్రహాములు కలుసుకుని వెళ్ళాడో, విన్నారా, అక్కడ సొదొమ గొమొర్రాలు ఏమైపోయినాయి? అక్కడ నాశనం అయిపోయినాయి. సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినాయి. యేసు ప్రభు ఏం చెప్పాడు? నోబో దినములు ఎలా ఉండునో మనిషి కుమారుడి దినాలు అలా ఉంటాయి, లోతు దినములు ఎలా ఉంటాయో మనిషి కుమారుడి దినాలు అలా ఉంటాయి. అక్కడ నోబో కాలంలో ఏముంది, లోతు దినాల్లో ఏం జరుగుతుందో మన దేవుని వాక్యంలో మనం చూసాం. అయితే ఇక్కడ నోవహు కాలము అది ఎప్పుడు? మన ప్రవక్త మనకు చెప్పాడు ఏమనంటే, నోవహు కాలం యేసుప్రభు కాలం కాదు, ఇప్పుడు మనం జీవిస్తున్న కాలం అని చెప్పాడు. సొదొమ కాలం ఎప్పుడు? అది యేసుప్రభు వచ్చిన కాలం కాదు, కానీ అది నేటి కాలం అని ప్రవక్త మనకి చెప్పాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళినటువంటి ఆ ఇద్దరు దూతలు చచ్చిపోయారు. ఎవరు? ఓరల్ రాబర్ట్స్, బిల్లీ గ్రహాం ఇద్దరు కూడా చచ్చిపోయారు. మరి యెహోవా అని పిలువబడినటువంటి, చెప్పబడినటువంటి ఎలోహిం అని పిలువబడినటువంటి ఆ ప్రధాన దూత కూడా చచ్చిపోయాడు. ఎవరైనా? విలియం మ్యారియన్ బ్రెన్నమ్, ఆయన కూడా చనిపోయాడు. అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, అబ్రహాం యొక్క షారాల యొక్క శరీరాలు మార్పు చెందినప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు మన శరీరములో మార్చబడి మనం తిరిగి మరలా యవనస్తులుగా, అది భౌతికంగా జరిగిందా జరగలేదా? షారా అబ్రహాములకి మాట్లాడలేదు, జరిగిందా? అంటే ఇప్పుడు ప్రవక్త మనకి చెప్పింది ఏంటి? భౌతికంగా మన శరీరాలు కూడా మళ్ళీ యవ్వన శరీరంలోకి మనం వస్తామని చెప్పాడు. మరి ఎంతమంది వచ్చారు అలాగా? రాలేదు. అక్కడ 1 సంవత్సరానికి కార్యం అక్కడ జరిగింది. నేను ఎందుకు ఈ మాటలు మీకు ఈ విధంగా నేను చెప్తున్నాను అని అంటే, ఎవరో ఏదో బోధించారు కదా అని చెప్పేసి నువ్వు ఎవరో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అని చెప్పి నువ్వు దాన్ని ఫాలో అవ్వద్దు. ప్రవక్త చెప్పాడు అక్కడ, ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు అక్కడ. నువ్వు డైరెక్ట్గా ఎలా తీసుకున్నావు? ఇప్పుడు ఎలోహిం బ్రెన్నహం ఇద్దరు దేవదూతలు, బిల్లీ గ్రహాం, ఓరల్ రాబర్ట్స్ అని తీసుకున్నావు. అయితే ఇక్కడ జరగాల్సిన కార్యము, జరుగుతున్న కార్యం మీరు గమనించినట్లయితే, ఉదయకాలం మీరు విన్న వాక్యము ఎంత క్లియర్ కట్గా మీకు చక్కగా అవగాహన అయ్యింది. అంటే ఎవరు ఏమి బోధించినా నువ్వు మళ్ళీ బ్యాక్ ఎక్కడికి రావాలి? నువ్వు బైబిల్ దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి నువ్వు. నిన్నటిదిన నేను ఒక చోటుకి వెళ్ళాను. అక్కడ ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాను. అక్కడ ముడుతుల దగ్గర అక్కడ యెహోవా సాక్షులు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళు అక్కడ.
వాళ్ళు డైరెక్ట్గా అంటున్నారు, వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదన్నారు. అక్కడ చెప్పాడు యేసుక్రీస్తు దేవుడు అని. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడాడు ఆయన. అక్కడ తాగుబోతుడు ఉన్నాడు, ఆడికి మేము అపహాస్యం అయిపోయాం. సరే, ఆయన విధానంలో ఆయన మాట్లాడుతున్నాడు, తాగబోతే అవనస్తుడు. సరే, నేనేం చెప్తున్నాను అంటే, వాక్యాన్ని వినేటప్పుడు, వాక్యాన్ని ఎవరైనా బోధించేటప్పుడు బైబిల్లో ఇది వరకు ఇలాంటి కార్యాలు ఎప్పుడైనా జరిగాయా, ఎక్కడైనా జరిగాయా, ఎలా జరిగాయి? ఎందుకంటే ప్రజలకు అంత టైం లేదు. ఎవరేం చెప్తే దాన్నే నమ్మటం. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు కదా, అప్పుడప్పుడు ఎవడేం చెప్తే అదే నమ్ముతున్నారు. అది ఫేకా, అది ఉత్తిదా, అబద్ధమా, నిజమా అనేది నీకు చెప్పాడు కాబట్టి అలా అయిపోయిందంట. అక్కడ అది ఇలాగైపోయిందంట, అది ఇలాగైపోయిందంట, అది ఇలాగైపోయిందంట. వింటున్నారా? రాత్రి నేను పడుకునే ముందు ఒక వీడియో చూశాను. ఏం చూశానంటే, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ వీడియో. రాత్రి ఒక అతను చెప్తున్నాడు, ఈ రాత్రికి జపాన్ ఉండదని. విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా చూసారా యూట్యూబ్కి? అది మీరు చూసారు కదా. ఈ రాత్రికి జపాన్ ఉండదు, పెద్ద అగ్నిపర్వతం పగిలింది, ఈ రాత్రికి మొత్తం ఆ దేశమే ఉండదని చెప్పి వార్తలు వస్తున్నాయి. నేను హ్యాపీగా పడుకున్నాను, నిద్రపోయాను. దానికి ఇప్పుడు మీకు చెప్తుంటే గుర్తు వస్తుంది నాకు. ఎక్కడ జపాన్ పోయిందని కానీ ఏం లేదు కదా. బాబా వంగా చెప్పిన మాట నెరవేరిందని చెప్పి పెట్టారు అందులో. ఇప్పుడు ఇంకో టార్గెట్ పెట్టారు. ఏం టార్గెట్ అంటే, ఆగస్టు 13వ తారీఖున ప్రపంచము ఏదో కాబోతుంది. ఆడి పేరు ఆస్ట్రాడామా ఎవడాడు? ఆడు కూడా ఒకడు ఉన్నాడు కదా, ఎవడో చెప్పినాడు అంటారు కదా, వంగ బాబా ఒకడు, ఇంకొకటి ఏదో పేర్లు చెప్తారు కదా, 3 పేర్లు చెప్తారు. ఆస్ట్రాడామా ఎవడో అని అతని పేరు. సరే, అతను చెప్పాడంటే, ఏమని చెప్పాడంటే, ఆగస్టు 13వ తారీఖున లోకము అంతము కాబోతుంది. ఇంకెన్ని రోజులు? ఆగస్టు 13, 2025 సంవత్సరం లోకం అంతం కాబోతుంది. మరి ఏం చేద్దాం? మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? మాట్లాడరేంటి? సేమ్ వర్తమానంలో కూడా అలాంటి ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. అమెరికాలో మన ముందు ప్రెసిడెంట్ బైడెన్, ఆడదాని పేరేంటి, కమలా హ్యారిస్. అదిగో అంత్యకాల వర్తమాన సూచన వచ్చేసింది, అయిపోయింది అంటాడు ఒకడు. ఇదిగో నెక్స్ట్ కమలా హ్యారిస్ వచ్చేస్తుంది, అయిపోతుంది, ఇదిగో మనం ఎండ్ టైంలో ఉన్నాం అంటాడు ఒకడు. ఇదిగో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది అంటాడు ఒకడు. అదిగో ఉక్రెయిన్ రష్యా 3వ ప్రపంచ యుద్ధానికి అదే నాంది అంటాడు ఒకడు. అసలు వాటి గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావు? అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా బతుకుతున్నావు, ఎలా నడుచుకుంటున్నావు? అసలు ఇప్పుడు ప్రభు రాకడ వస్తే నువ్వు ఎత్తబడే స్థితిలో ఉన్నావా? నీ జీవితం ఏమైనా మారిందా? నీ ప్రవర్తన ఏమైనా మారిందా? నీ క్రియలు ఏమైనా మారాయా? ఆకాశమందు జరుగుతున్న కార్యములు బట్టి అంటే భూమి మీద జనులు అంటే భయముతో వారు ఏమైపోతారంటే కూలుదురని రాయబడ్డది. భయోత్పాతములు కలుగుతాయంటండి. అయినా మీరు కలవరపడొద్దు, మీ తలల పైకెత్తుకోనండి, మీ విడుదల సమీపించింది అన్నాడు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా నిన్ను కదిలించేది ఏదీ లేదు. నువ్వు ఎప్పుడో సరెండర్ అయిపోయావు క్రీస్తుకి, నీ జీవితాన్ని క్రీస్తులో కట్టుకున్నావు నువ్వు. కాబట్టి రకరకాల భయాలు, రకరకాల ప్రసంగాలు, రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు. సో పౌలు ఏం చెప్తున్నాడు? ఎవడు అంటున్నాడు. అసలు ఎవడు? పౌలు ఎవడరా అన్నాడు. ఇప్పుడు నేనంటే ఎలా ఉంటుందన్నమాట. అప్పుల్లో ఎవడు అంటున్నాడు, పౌలు ఎవడు అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట బ్రెన్నం గారు అందాం అనుకుందాం, బ్రెన్నం గారు అంటున్నారు అనుకుందాం, కానీ కొద్దిసేపు అందాం. పౌలు ఎవడు, బ్రెన్నం ఎవడు అన్నాడు అనుకుందాం. మరి పౌలు తన గురించి తాను అనుకున్నాడు కదా. ఇప్పుడు ఈ తరంతో ఏం మాట్లాడతాడు బ్రెన్నం గారు వస్తేని? అరే పిచ్చోడా, పౌలు ఎవడరా, బ్రెన్నం ఎవడరా
పౌలు నాటాడు, నేను నీరు పోశాను అంటాడు. వృద్ధిలోకి తెచ్చింది దేవుడురా. అంతేనా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పౌలు కోసం గొడుగు చచ్చిపోతున్నావు, అప్పుల కోసం గొడుగు చచ్చిపోతున్నావు, పేతురు కోసం గొడుగు చచ్చిపోతున్నావు, సిద్ధాంతాల్లో కొట్టుకు చచ్చిపోతున్నారు. అందుకే నీ జీవితంలో నువ్వు తిరిగి జన్మిస్తే, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే ఈ కలవరాలు నీకుండవు. నువ్వు క్రీస్తు అనే స్థిరమైన ప్రత్యక్షత బండ మీద నువ్వు నిలబడి ఉన్నావు. నువ్వు ఏది నేను కదల్చజాలదో. ఇదిగో వచ్చేస్తున్నాడు అంటాడు, అదిగో వచ్చేస్తున్నా అంటాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు. వస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నానా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నావా అనేది నీకు నువ్వు చూసుకో, నాకు నేను చూసుకోవాలి. వాడి గురించి నేనేం తీర్పు చెప్తాను, నేనేం సమాధానం చెప్తాను, నా గురించి నువ్వేం చెప్తావు? నువ్వు పౌలు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరి అనే శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవడను వేయనరుడు. ఆ పునాది క్రీస్తే అన్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఉదయకాల సమయంలో పౌలు సంఘకాలాల కాలంలో లేడు కదండి. యోహాను పద్మస్ ద్వీపంలో ప్రకటన గ్రంథం రాసేటప్పటికి పౌలు లేడు కదండి అనే ప్రశ్న మీకు రావచ్చు. అర్థమవుతుందండి? అనే ప్రశ్న మీకు రావచ్చు. కానీ పౌలు లవోదికీయ వారికి కూడా పత్రిక రాశాడు. వింటున్నారా అండి? ఎందుకంటే ఆ పౌలు యొక్క పరిచర్యలోనే 7 ప్రాంతాలు దర్శించాడు. పౌలు యొక్క సువార్త యొక్క పరిచర్యలోనే ఈ ప్రాంతాలన్నీ కూడా, ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, తొయతైరా, సార్దిస, ఫిలదెల్ఫియా అనే ఈ సంఘాలన్నీ కూడా పౌలు దర్శించి పౌలు అక్కడ సువార్త ప్రకటించాడు. ఎఫెస్సులో ఉన్న సంఘము, కొరింథులో ఉన్న సంఘము, వింటున్నారా అండి? అనేక సంఘాలు, అనేక ప్రాంతాలు ఆయన వెళ్ళాడు. అవి అక్కడ కట్టబడిన సంఘాలు. ఎఫెసి సంఘం కాదండి, ఎఫెసిలో కట్టబడిన సంఘం అది ఎఫెసి సంఘం అయింది. కొరింథీలో కట్టబడిన సంఘము కొరింథీ సంఘం అయ్యింది. వింటున్నారండి? లవోదికీయలో కట్టబడిన సంఘము లవోదికీయ అయ్యింది. స్ముర్నాలో కట్టబడిన సంఘము స్ముర్నా సంఘం అయ్యింది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే పునాది వేయబడింది. ఆ పునాది క్రీస్తే, యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఏ అగ్ని అది? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడే దాన్ని టెస్ట్ చేస్తాడు ఆయన. బంగారం ఎక్కడ పరీక్షించబడుతుందండి? అగ్నిలోనే పరీక్షించబడుతుంది. వెండి ఎక్కడ పరీక్షించబడుతుందండి? అగ్నిలోనే పరీక్షించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో మనం గుర్తుంచుకోవాలి పౌలు ఏం చెప్తున్నాడు. ఉదయకాలం ఒక కోణం మీరు చూశారు పౌలు జీవితంలో. విశేషమైన అద్భుతాలు మీరు చూశారు అక్కడ పౌలు. అయితే పౌలు ఎన్నడూ తాను అతిశయించి గర్వించే కార్యాలేమీ చేయలేదైనా. ప్రతి చోట, ప్రతి స్థలములో కూడా ఆయన దీనముగా, చాలా తగ్గింపుతోటి, మేము వెర్రివారమన్నాడు, మేము ప్రజలకు ఒక మురికిగా ఉన్నామన్నాడు, మురికి వాసనగా ఉన్నామన్నాడు, మేము అజ్ఞానులమన్నాడు, మేము వెర్రివారమన్నాడు, మేము భ్రష్టులమన్నాడు. అంతగా మేము భ్రష్టులుగా మేము కనబడినా మీరు మేలైందని చేయాలన్నాడు. అసలు పౌలు యొక్క మాటల్లోని సారాంశాన్ని మీరు చూసినట్లయితే పౌలు ఎంతగా తను తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే హెచ్చిపోకుండా.
కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. నేను బాధపడకండి మాట చెప్తున్నందుకు. విలియం మ్యారియన్ బ్రెన్హాం గారు వర్తమానం ఫాలో అయిన చాలామంది ఫాలోవర్స్ లాస్ట్లో వాళ్ళే దేవుడు అని చెప్పుకున్నారు. బోల్డ్ అని సాక్ష్యాలండి. ఇప్పుడు ఇది లైవ్ వెళ్తుంది, నేను పెడతాను. అసలు డైరెక్ట్గా లైవ్ ఉంటే బాగుండేది. ఉదాహరణకి ఎవరండి, మన భారతదేశంలో మద్రాసు రాష్ట్రంలో లారీ కృష్ణ, వేల్పూర్ థామస్, వీళ్ళందరూ బ్రెన్హాం గారి వర్తమానాన్ని బోధించిన వాళ్ళు. వీళ్ళందరూ లాస్ట్లో తానే దేవుడు అని చెప్పారు, తానే మెస్సేజ్ అని చెప్పారు, తానే క్రీస్తు అని చెప్పారు. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? మాట్లాడలేకపోతున్నారు సరే. ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? విలియం బ్రెన్హాంని. ఎందుకంటే విలియం బ్రెన్హాంని వాళ్ళు అలా నమ్మారు కాబట్టి, విలియం బ్రెన్హాంని అలా చూపించారు కాబట్టి లాస్ట్లో వీరు బ్రెన్హాంలా చూపించుకున్నారు. బ్రెన్హాం గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోకండి, నిజం మాట్లాడుతున్నాను. కానీ అది జీర్ణించుకోవడం చాలా కష్టం. అంటే మీరు బ్రెన్హాం గారి మెసేజ్ నమ్మట్లేదండి? నేను బ్రెన్హాం గారి మెసేజ్ నమ్ముతున్నాను. మరి బ్రెన్హాం గారిని మీరు దేవుడు అని నమ్మట్లేదంటే నమ్మట్లేదండి. బ్రెన్హాం గారిని క్రీస్తు అని నమ్మట్లేదండి, నమ్మట్లేదండి. బ్రెన్హాం గారు ఎలోహమని నమ్మట్లేదండి, నమ్మట్లేదండి. బ్రెన్హాం గారు నేను ఎంతవరకు నమ్ముతున్నానంటే, పౌలు ఏదై ఉంటే బ్రెన్హాం అది అయ్యి ఉంటాడు, పేతురు ఏమై ఉంటే బ్రెన్హాం అది అయ్యి ఉంటాడు, ఏలియా ఏమై ఉంటే బ్రెన్హాం అది అయ్యి ఉంటాడు. ఉదాహరణకి ఏలియాని తీసుకుందాం. మన ప్రవక్తను కూడా ఏలియా అంటున్నాం కదా. ఏలియా గురించి యాకోబు ఏమన్నాడు? ఇతడును మన వంటి స్వభావం గల మనుష్యుడే. పౌలు ఏమన్నాడు? మేమును మీ వంటి స్వభావం గల వారు మనుష్యులమే. హెచ్చిపోయేది ఏముంది ఇందులో? అర్థం చేసుకోనండి. మీకు ఒకటే ఒక గుర్తు చెప్తున్నానండి. నేను ఎక్కువసేపు ప్రసంగం చేయను, మీరు వచ్చారని పొడిగించండి. నేనేమని ఒకే ఒక మాట చెప్తున్నానండి, ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. రెండవ రాకడ జరిగింది, రాకడ అయ్యింది, అయిపోయింది, ప్రాసెస్లో ఉంది. అది ఏమైనా చెప్పనివ్వండి, విలియం బ్రెన్హాంని క్రీస్తుగా వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే రెండవ రాకడ అయ్యిందని చెప్తున్నారు. రాకడ అనేది జరిగిపోయిందని చెప్తున్నారు, జరుగుతుందని చెప్తున్నారు, వచ్చిందని చెప్తున్నారు. దానికి యేసుప్రభు మొదటి పుట్టుక గురించి, ప్రెగ్నెంట్ గురించి, పుట్టిన తర్వాత బాలుడు, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. అవన్నీ విలియం బ్రెన్హాంకి జోడిస్తున్నారు. మరి విలియం బ్రెన్హాం గురించి మేము ఏం చేయమంటారండి? వర్తమానాలు వినండి, వర్తమానాలు చదవండి. ఏంటన్నారండి? పౌలుని దేవుడు అన్నారు, పౌలుని ద్యోపతి, హెర్మే అన్నారు, బర్నబాని ద్యోపతి అన్నారు, ఇతడు దేవత అన్నారు. ఎన్ని అన్నా పౌలు తానేమై ఉన్నాడో తాను అది అయి ఉన్నాడు. బ్రెన్హాం గురించి ఎవరు ఎన్ని చెప్పినా బ్రెన్హాం ఏమైనాడో అది ఆయన అయ్యి ఉన్నాడు అంతే. అంటే మీరు బ్రెన్హాం గారిని ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఏమవుతుందో తెలుసా? ఆ విజయ్ కుమార్ ఏమైపోయాడో తెలుసా? విజయ్ కుమార్ పరదేశంలో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ నేను కూడా పరదేశకి వెళ్ళి ఉంటాను అక్కడ. నేను ఎందుకంటే అతడు కూడా చాలా పోరాడాడండి, చాలా పోరాడాడు, రాత్రింబగళ్ళు పోరాడాడు. ఎన్నో గొప్ప కోర్సు పెట్టి ఆ గ్రూపులో అనేకలు కన్నులు తెరిపించాడు. నేను అనుకున్నాను, విజయ్ కుమార్ గారు వెళ్ళిపోగా, ఎంత అదృష్టంగా వెళ్ళిపోయావా నువ్వే, భలే లక్కీగా వెళ్ళిపోయావా నువ్వే అని అనుకోవాలా వద్దా? 100% అనుకోవాలి. వెళ్ళిపోయారు అని మీరు ఏడుస్తున్నారు, మనం బాధపడుతున్నాం, కానీ ఆయన సంతోషంగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఎందుకంటే విలియం బ్రెన్హాంని ఎంతవరకు తీసుకెళ్లారో చెప్తాను జాగ్రత్తగానండి. అతడు మన అతిక్రమములు బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములు బట్టి నలుగొట్టబడ్డాడు. ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హాం. అన్నారు బల్ల గుద్ది చెప్తారు.
అందుకే ఎలా నలగొట్టబడ్డాడయ్యా? యాక్సిడెంట్లో. నవ్వులాట కింద ఉందా? ఎటువైపు వెళ్ళిపోతున్నారు? ఎటువంటి విశ్వాసం అది? నేను చెప్తున్నాను, ఎక్కడో రాసుకో, ఆ రాసుకో, ఈ రాసుకోలు చాలా మంది రాసుకెళ్ళి ఉండొచ్చు, కానీ మన భారతదేశంలో ఆశీస్ లాల్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఆశీస్ లాల్ యొక్క ప్రేరణ ఎవరో తెలుసా? పౌలు కాదు, బ్రెన్నం కాదు, విండయాల్. మన దగ్గరికి వచ్చాడు ఆయన, విండయాల్ గారు. విండయాల్ గారు 11 మంది 12 మంది వచ్చారు మన దగ్గరికి. ఏమన్నాడు తెలుసా? ఇస్సాకు కొరకు వధువుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎంతో ఎన్ని ఒంట్లు వెళ్ళినాయి? 10 ఒంట్లు వెళ్ళాయి. 10 ఒంట్లకి నీరు పోసిందో పోయలేదు ఆవిడ. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళిన ఒక టీముగా వెళ్తాం. వధువు మనకి ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది, వధువు మనకి రూమ్స్ ఇస్తుంది, వధువు మనకి కానుకలు ఇస్తుంది. కానీ ఆ డబ్బంతా కూడా పెట్లో పెట్టి దాశాడు, ఇంట్లో మంచంలో పెట్టి దాశాడు. మీకు తెలుసు కదా, బ్లైండ్ ఒక ఆయన ఉంటాడు విజయవాడ, ఎవరో ఐజయ్ గారు. ఐజయ్ గురించి, ఐజయ్ గారిని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని తెలుసా మీకు? మరి తెలియదంటే ఎలాగమ్మా? ఎందుకంటే ఆయనకు వచ్చిన కానుకల డబ్బులన్నీ మంచం కింద పెట్టుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు. కొంతకాలం అతను బోధించలేదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. సోదరుడు విండయాల్ గారు డబ్బు ఎంతో తెలుసండి? కొన్ని లక్షల కోట్ల రూపాయలు. కొన్ని సంవత్సరాల నుంచి సేవ కొరకు వచ్చిన డబ్బంతా కూడా మంచం కింద పెట్టి, బీరువాలో పెట్టి, పెట్టుల్లో పెట్టి దాసి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గర ఉందని ఆరా తీస్తే వెస్టిండీస్లో సోదరుడు విండయాల్ ఇంట్లో ఉన్నాయి. ఆ డబ్బంతా పట్టుకున్నారు, సీజ్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈయనకి పరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. తెలుసా? విన్నారా? నేను అపహాస్యంగా చేయట్లేదు, నిజం చెప్తున్నాను, రియల్గా చెప్తున్నాను. ఎంతమంది ఇచ్చిన కానుకలు, ప్రపంచ దేశాల్లో వచ్చిన సువార్త కొరకు, పరిచర్య కొరకు, మిషనీ కొరకు వచ్చిన డబ్బంతా తన ఇంటిలో దాశాడు. అదంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారు. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అన్ని కూడా దాన్ని రిలీజ్ చేశాయి. బ్రెన్నం వర్తమానం అని అంటే డబ్బు తప్ప మరొకటి లేదు. బ్రెన్నం వర్తమానంలోకి వస్తే ఒక్కొక్కడు లక్షాధికారి అయిపోతాడు, బ్రెన్నం వర్తమానంలోకి వస్తే ఒకడు కోటీశ్వరుడు అయిపోతాడు, బ్రెన్నం వర్తమానంలోకి వస్తే 10 మంది విశ్వాసులు కారు కొనుక్కుని తిరుగుతాడు. కానీ 50 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు సేవ చేసేవాడికి నడవడానికి మోటార్ సైకిల్ కూడా లేదు. అర్థమయ్యిందా? ప్రతి డినామినేషన్ పాస్టర్ వర్తమానంలోకి ఎందుకు వస్తున్నాడో తెలుసా? ఎందుకు వర్తమానంలోకి వచ్చి ఎందుకు ఈ వర్తమాన పాస్టర్ని పిలిచి చెప్తున్నాడో తెలుసా? వీళ్ళు ఖచ్చితంగా దశమ గురించి చెప్తారు. ఎంత నిక్కర్షిగా ఏ సంఘంలోనూ చెప్పరు. అర్థమయ్యిందా? మరి ఇవ్వాలంటారండి, వద్దంటారండి? ఇవ్వాలి, వద్దని చెప్పకూడదు, ఇవ్వాలి. కనుక పాస్టర్ గారు ఇంతవరకు జోలు బ్యాగ్ వేసి తిరిగాడు, ఇప్పుడు జోలు బ్యాగ్ వేసి తిరగడు, షూ వేసుకుంటున్నాడు వర్తమాన పాస్టర్. కానీ ప్రవక్త బ్రహ్నం అన్నాడు, నిజమైన సేవకులు వీధుల్లో చెప్పులు లేకుండా సువార్త చేస్తున్నారు అన్నాడు. వర్తమాన పాస్టర్లు కాదు వాళ్ళు. నిజమైన పిలుపు ఉండి, నిజమైన పరిశుద్ధాత్మ ఉండి, వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి, తమను తాము దేవుని సమర్పించుకొని, అన్నమున్నా లేకపోయినా, బట్టున్నా లేకపోయినా, చావడానికైనా సిద్ధపడి వెళ్ళి సువార్త చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, వీధికో సంఘం, పేటకో సంఘం,
పది మంది విశ్వాసులు ఉంటే సంఘం, 10 ఇల్లులు ఉంటే ఒక సంఘం, ఒక కుటుంబాన్ని ఎడగొట్టుకోవడం, సంఘం పెట్టుకోవడం. ఎక్కడి నుంచి వచ్చింది? దేనికోసం వచ్చింది ఇదంతాని? ఆడెవడో అంటాడు మహానుబాబు, మేళాలు ఇచ్చావు కదా, ఒక్క వెంట్రుక మొలదంటే నువ్వు ఇస్తావా అన్నాడు. అన్నాడు. దాన్ని ఎందుకు చెప్పానంటే, అసలు ఈ వర్తమానంలో దశంభాగాలు లేవు. అసలు దశంభాగాలు ఇవ్వకూడదు, ఆయన్ని పేదోళ్ళకి ఇవ్వండి అంటే ఎవడైనా సేవ చేస్తాడా? అన్నాడు. ఎవడికాడే కూలి పనికి వెళ్తాడు, ఎవడికాడే ఆటో నడుపుకుంటాడు, ఎవడికాడే ఆడు చేసుకుని పనాడు చేసుకుంటాడు తప్ప పరుగులు నొచ్చి వర్తమానం భుజాన్ని వేసుకుంటున్నారు. సంఘం చీలిపోతే పక్కన చర్చి పెట్టేసి దేనికోసం? ఎవరి కోసం? ఏం చేస్తారు అసలు? వీడిని ఎల్లరి గురించి అర్థమైందా మీకు? అసలు ఆశీస్సులాలు ఇల్లు ఎంతో తెలుసా మీకు? ఆశీస్సుల దగ్గర డబ్బు ఎంత ఉందో మీకు తెలుసా? అసలు ఆ కేవీ మార్కన్న ఆయన ఎంత సంపాదించాడో తెలుసు అసలు మీకు? కానీ లోకమంతటికి రొక్కం రాజే ధనవంతుడు. ఒక్కొక్కడు ఎన్ని కోట్లెట్టి కట్టారో తెలుసా ఇల్లులు? ఒక్కొక్కడు ఎన్ని కోట్లెట్టి కట్టారో తెలుసా మందిరాలు? ఏం అర్థమవట్లేదా? పౌలు అన్నాడు, ఆ వస్త్రము ఫలానా చోట వదిలిపెట్టాను, నువ్వు వచ్చినప్పుడు ఆ వస్త్రం పట్టికిరా అన్నాడు. విలియం బ్రన్నం అన్నాడు, ఒకసారి ప్రయాణంలో తన సూట్ కేసు పడిపోయింది అక్కడ పైన ఎడితే. అప్పుడు ప్రవక్త గారు ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? ఆ బట్టలు నాకంటే వాడికి అవసరమై ఉంటాయి, వాడిని ఉంచుకోండి అన్నాడు. అది బ్రన్నం గారి పరిచర్య. అంతేనా? తెలుసా మీకు అసలు ఆ విషయాలు? ఒక్కడికంటే ఒకడికి ఎక్కువ ప్రత్యక్షత వచ్చేస్తుంది, ఒకడికంటే ఒకటి రెవల్యూషన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఓడి అమ్మమ్మటుడు ఈడి రెవల్యూషన్ అంటే వాడికి ఇంకా ఎక్కువ పెద్ద రెవల్యూషన్ వచ్చేసింది. వచ్చేయి మా దగ్గరికి. అక్కడ రెవల్యూషన్ లేదు, అక్కడ ప్రత్యక్షత లేదు. వీడి దగ్గర ఏముంది? అక్కడ ఆడికి నీ డబ్బు కావాలి, ఆడికి ఇంట్లో పాలేరుగానే ఉండడానికి కావాలి. అదే ఆ రోజున సమయాలు చెప్పాడు వాళ్ళకి, రేయ్ మీ డబ్బు కోసమే ఆడు పనిచేస్తాడరా రాజు, మీరు ఆడు పొలాలు చూసుకోవాల్సి వస్తుందిరా, ఆడి ఇంట్లో దాసీలుగా ఉండాల్సి వస్తుంది నీ బిడ్డలు అంటే, వద్దు సకల జనులు మర్యాద చెప్పిన మాగో రాజు కావాలన్నారు వాళ్ళు. దేవుడు నిన్ను స్వతంత్రుడిగా ఉండాలంటున్నాడు. దేవుడు నీ మీద ఎవడు బాస్ ఉండకూడదు అంటున్నాడు. నువ్వు ఆయన కుమారుడు కానీ కుమార్తెగా ఉండాలంటున్నాడు ఆయన. కొన్ని సంఘాల్లో చూస్తామండి, పాకి పని చేస్తారండి, బానిస పని చేస్తారండి, చాలా హీనంగా చూస్తారండి. కానీ ఒక చిన్న పని చెప్పాలంటే నా గుండెలో దడ ఎవరికైనా చెప్పాలంటే ఏం ఫీల్ అవుతాడో, ఏం ఫీల్ అవుతుందో. ఎందుకని? మరి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, మీరు దయను చేతే మాకు చెయ్యాలి తప్ప కమాండింగ్ చేసే అధికారం మాకు లేదు. అనకూడదులే. ఎందుకనంటే చాలా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతుందండి. ఆయన అన్నాడు, నాకు ఏవేవి లాభకరములు ఉన్నాయో అవన్నీ నష్టమగించుకుని వాటి పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు. ఈరోజు మనం పెంట కోసం పరుగులు ఎడుతున్నాం. వింటున్నారా? మీరు అనుకుంటున్నారు కదా పాస్టర్ గారు దుబాయ్ వెళ్ళాడు పెంట కోసం, కాకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఆయన. పట్టుకొచ్చా నీ కూడా ఎడతాను రా కొంత పెంట. ఎందుకంటే ఆ రోజున మాకు పాస్టర్లు ఏమి నేర్పారో తెలుసా? ఈ కొయిటా వెళ్ళిన వాళ్ళు, ఈ దుబాయ్ వెళ్ళిన వాళ్ళు, ఈ కొయిటా వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు పంపే పెంట తిన్నారని మాకు బోధించారు. మరి అలా బోధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? ఏది పడితే అది బోధించకూడదు కదా. మాట్లాడరేంటి? వాళ్ళు పెంటలు ఎత్తి మన కానుకలు పంపిస్తున్నారు వాళ్ళు అక్కడ.
వాళ్ళు పెంట్లు ఎత్తి మనకి ఇక్కడ బట్టలు కొంటున్నారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెంట్లు ఎత్తి మనకి ఇక్కడ ఉండటానికి ఇల్లు కడుతున్నారు వాళ్ళు అక్కడ. అర్థం చేసుకోనండి, మీరు పౌలు జీవితం చదువుకోండి, మీరు పౌలు జీవితం చదువుకోండి, మీరు పౌలు జీవితం చదువుకుంటే, బ్రహ్మం గారి వర్తమానం వింటూ పౌలు జీవితం చదవండి, బైబిల్ చదవండి. అప్పుడు నువ్వు ఎలా ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, ఎక్కడ ఉండాలో దేవుడు నీకు బోధిస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే పౌలు కాలంలోనే చాలామంది కూడా డబ్బు కోసం ఆశపడి సేవలోకి వచ్చారంటండి. పౌలు చెప్తున్నాడు, దానికోసం వచ్చేసారంటండి. వాళ్ళంట మనుషుల్ని పొగుడుతున్నారంట. పొగిడేయటమే, డినామినేషన్లో అనుకోకండి. అసలు డినామినేషన్ గురించి మాట్లాడొద్దు అసలు నువ్వు. ఎందుకు అసలు వాళ్ళ గురించి మాట్లాడొద్దు నువ్వు. అసలు వాళ్ళే కొంచెం ఎంతో కొంత పర్వాలేదు, వాళ్ళకి తెలియకలికి. పౌలు ఏం బోధిస్తున్నాడు మరొక మాట చూపించాలని నేను ఆశపడుతున్నాను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా, కావున నేను ఇలాగ ఉద్దేశించి చెప్పల చిత్రుడు అనుకుంటున్నానా? చూడండి కొన్ని మాటలు నేను ఇక్కడ చదవటానికి ఇష్టపడుతున్నా. అదేంటంటే 17వ వచనం. కావున నేను ఇలాగ ఉద్దేశించి చపల చిత్రుడుగా నడుచుకుంటున్నా, అవును అవునని చెప్పుచు కాదన్నట్టుగా ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారంగా యోచించుకొంచున్నానా? దేవుడు నమ్మదగిన వాడు గనుక మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వా చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను కొన్ని మాటలు మీకు ఇంకా కొన్ని విషయాలు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పుడు 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా 2వ కొరింథీ 5:13. రెండవ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోనే ఈ మాటలు మనం చూస్తున్నాం. 14వ వచనం చదువుదాం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మనే కోరుతాను అన్నాడు. ఏం కాదంట? ఇప్పుడు పాస్టర్ గారికి డబ్బులు కావాలా, మీరు కావాలా? అసలు పాస్టర్ గారు మీ సొమ్ము ఆశిస్తున్నారా, మీరు సరైన విధంగా ఉండాలని ఆశిస్తున్నారా? ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను, మీరు సరైన విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. చదువుదాం కిందకి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఏ తల్లిదండ్రులైనా పిల్లల కోసం ఏం చేస్తారు చెప్పండి? ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందా, ఉండదా? ఇప్పుడు ఆత్మీయంగా పౌలు ఏం చెప్తున్నాడంటే, మీ నుంచి నాకేదో కావాలని నేను ఆశించట్లేదు, కానీ అవసరమైతే నేనే మీకోసము చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. పౌలు యొక్క మనసు మీకు అర్థమైందా? సంఘం అంటే ఎలా చూస్తున్నాడు అతను? ఎలాంటి పిల్లలు? సొంత పిల్లలుగా చూస్తున్నాడు. మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని. వింటున్నారండి? మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుతున్నాను అంటున్నాడు.
వింటున్నారా అండి? అర్థమైందా మీకు? నేనే మీకేమైనా చెయ్యాలంటున్నాడు. తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చోదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. ఆమేన్. ఏ సేవకుడైనా తనకి దేవుడిస్తున్న దాంట్లో దేని కొరకు ఖర్చు పెట్టాలండి? ఏమని చెప్తున్నాడు ఆయన? ఎవడో వాక్యం చూడట్లేదు. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను, నన్నును నేను వ్యయపరుచుకొందును అంటున్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎంత సువార్త కోసము ఎంతగా ఆ ధనాన్ని ఉపయోగిస్తున్నాడు పౌలు. మరి ఇప్పుడు మంచాల కింద పెట్టి దాచుకుని, బీరువాలో పెట్టి దాచుకుని, కోట్ల రూపాయలు కట్టలు ఎవడికి పెట్టుకోకుండా సంపాదించుకుంటున్నారా, సంపాదించుకోవటం లేదా? మాట్లాడలేదు. అందరూ చెప్పండి కొనంత. సంపాదించుకున్నారా, సంపాదించుకోవట్లేదా? మరి ఇప్పుడు చేసేది నిజమైన సేవేనంటారా? సేవ కరెక్టే, మంచి సేవే. అసలు సేవ చెయ్యాలనే ఆశ నీకు ఎందుకు కలిగింది? అసలు ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావు నువ్వు? అసలు నశించిపోతున్న ఆత్మల పట్ల భారమా? లేకపోతే ఇది చాలా మంచి అఫీషియల్ ప్రొఫెషనా? అసలు నీ కాన్సెప్ట్ ఏంటి? అసలు నువ్వు ఏ ఉద్దేశంతో సేవ చేయాలనుకుంటున్నావు? ఒకవేళ సేవ మీద వస్తే ఏం చేయాలనుకుంటున్నావు? సేవలో దీవించబడితే ఏం చేయాలనుకుంటున్నావు? లేనప్పుడు అంటాం కదా, నాకుంటేనా. లేనప్పుడే నువ్వు దేవునికి నమ్మకం ఉంటే ఇంక నమ్మకం ఎక్కడ ఉంటావు? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. నువ్వు కొంచెంలోనే దరిద్రం, నీకు కొంచెంలోనే నమ్మకంగా ఉండవు. నాకుంటేనా ఇసిరెద్దును. అది పచ్చి అబద్ధం. అది ఉంటే ఇసిరెద్దును, ఉంటే ఇచ్చేద్దును, ఉంటే తగలబెట్టేద్దును, ఉంటే రాసి ఇచ్చేద్దును. ఉన్న తర్వాత నేను దేవుడు అడుగుతాడు ఒక రోజున. అలాంటి సొల్లు మాటలు చెప్తారు, చెప్పరా? మాట్లాడరేటమ్మా. ఉంటేనే నాకు లేక కానీ నేను ఉంటే నేను అది చేసేద్దును, ఇది చేసేద్దును, ఇలా చేసేద్దును, నేను డెవలప్ చేసేద్దును, ఇది చేసేద్దును, అది చేసేద్దును, అది చేసేద్దును. వచ్చిన తర్వాత చేద్దిగా. నీకు ఒక ఉద్దేశం ఉంది కదా, నీకు ఏదో చెయ్యాలని ఒక ఆశ ఉంది కదా, నీకు ఒక ఉద్దేశం ఉంది కదా. అందరినీ చూస్తున్నావు, అన్ని సేవలు చూస్తున్నావు, అందరు పాస్టర్లను చూస్తున్నావు, కానీ పౌలును చూడు. నువ్వు చూడగలిగిన ఒక సేవకుడు ఉన్నాడు బైబిల్లో. పౌలును చూడు. విలియం బ్రెనమ్ను చూడు. 8 కోట్ల రూపాయలు చెక్ ఇస్తే తల తిప్పుకుని చింపేశాడు ఆయన. 800కి నువ్వు కక్కుర్తి పడిపోతావు. 8,000 కక్కుర్తి పడిపోతావు. నువ్వు కాగితం చింపుతావా, చెక్ తింపుతావా? ఒక ఆయన అన్నాడు, ఇల్లే కట్టించేస్తానన్నాడు. కట్టించేయన్నాడా? వద్దన్నాడు. ఒక ఆయన అన్నాడు, చర్చే కట్టించేస్తానన్నాడు. కట్టించేయమన్నాడా? చర్చి కట్టించొద్దన్నాడు, ఇల్లు కట్టించొద్దన్నాడు, ఆ చెక్కు నాకు వద్దన్నాడు. ఇప్పుడు వాళ్ళ పాస్టర్కి ఇవ్వాల్సిన కానుక వీడికి ఇస్తే, సహజంగా పాస్టర్ గారికి వెళ్ళాల్సిన కానుక అది, వాళ్ళ పాస్టర్ గారికి వెళ్ళాల్సిన కానుక అది. ఈడేం చేస్తాడు? పాస్టర్ గారి విధంగా వ్యతిరేకతతోటి ఇంకొకడికి పంపిస్తాడు. ఆడు వదిలిపెడతాడు నిన్ను ఇంకా తగులుకున్నాడు. మాట్లాడేంట్రా? సామెలు దెయ్యం పట్టిందా ఏంటి తినొచ్చేసావు పలావుగిని? లేచి నిలబడు. ఏంటిది అలా కూర్చోవటం ఆరాముగాని? ఓ ముఖంలో కళ్ళ లేదు, ఓ ముఖంలో సంతోషం లేదు, ఏమీ లేదు. మిసాలు తీసేసావా?
అందుకే బోడి ముఖం అలా కనపడుతుంది. నాకు బోడు సార్లు తీసేయాలనిపిస్తుంది, మా ఆవిడ ఒప్పుకోవట్లేదు. మీరు మగోళ్ళనే ఉండండి, నేను ఆడదానిలోనే ఉంటానంట. అంటే జోక్ అన్న మాట, నేను ఆ మాట అనలేదులేండి ఆవిడ, నేను జోక్ అన్న మాట. నేను అదే కొన్నిసార్లు భార్య అని అంక చూస్తుంటే ఆ ముసి నవ్వు చూస్తుంటే ఆవిడ అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది. తీయడం అంటే ఇంకొకడు ఏమన్నాడు తెలుసండి, అసలు వధువు అంటే నీకు తెలుసా అన్నాడు ఒక ఆయన. హైదరాబాద్లో గొడవ ఇది నాకు, 2001లోనే ఎప్పుడు గొడవ ఇది నాకు హైదరాబాద్లోను. వధువు అంటే నీకు తెలుసా అన్నాడు. ఏంటంటే వధువు అన్నాను. వధువుకి మీసాలు ఉండవు అన్నాడు. ఆయనకి నాకు పెద్ద దెబ్బలాడు గోగున మాట డేవిడ్ రాజు గారికి నాకు. క్లీన్ షేవ్ అన్నాడు ప్రవక్త. ఎవరిని చూశాడంటే క్లీన్ షేవ్ తోటి యేసుప్రభుని చూశాడంట. యేసుప్రభు ఎలా కనపడతాడంట? మీరేమనుకుంటున్నారు, బొజ్జు మీసాలు పెద్ద గడ్డం ఉంటుంది అనుకుంటున్నారా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆయన నేను చూశాను, క్లీన్ షేవ్ అన్నాడు. నేను దాని గురించి ఏం మాట్లాడినా. అప్పటి నుంచి ప్రతి ఓడు మీసాలు తీసేయడం మొదలెట్టాడు. దావీదేమో గడ్డలు పెంచుకుని మీసాలు పెంచుకుని రండిరా అన్నాడు. పిరుదల మీద కట్ చేసేస్తే, గడ్డలు గీసేస్తే, మీసాలు తీసేస్తే. అందుకే ముసల్మాన్ వాళ్ళు ఇంకా గడ్డలు పెంచుకుంటూ ఉంటారు, మీసాలు తీసేస్తుంటారు. అదేం స్టైల్లో నాకు అర్థం కాదు. వాళ్ళకేమో గడ్డం ఇలా ఉంటుంది, మీసాలు తీసేస్తారు. బాబోయ్ అలా చూస్తుంటాడు, ఒక శుద్ధి భయం అవుతుంది నాకు. అవునే కదా? పోనీ మీసాలు ఉంచుకుని గడ్డం తీసిన పోనీ అందంగా ఉంటుంది మొహం. అదేంట్రా గడ్డం చేసి మీసాలు తీసేస్తావు? ఒక్కొక్కడితో ఒక్కొక్క జబ్బు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారో తెలియదు ఈ సూత్రాలు. బైబిల్ ఏం చెప్పింది? గడ్డం కింద చెక్కించుకోవద్దని ఉంది. రకరకాల ఫ్యాషన్ గడ్డాలు ఎటుకోడు. వీడికేంటి, వీడి అందరికంటే ఇంకోలా డిఫరెంట్గా కనబడాలి కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇలా చెక్తాడు. కొంతమంది ఇక్కడకు అంత ఉంచుతారు ఇక్కడ. మరి అదేమి ఎవరు అలా ఆవిడన్న అడిగిందో లేకపోతే ప్రియురాలు అడిగిందో తెలియదు, కానీ ఇక్కడ ఉంచుకుంటాడు కొన్ని 4 ఇంటికి. ఎందుకంటే ఆ మ్యాక్ ఇక్కడ వస్తాయి చూడు గారు, 2 మ్యాక్ ఇక్కడ వస్తాయి కదా ఇలా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. మీకు అర్థమైందా? నీ గురించే ఇన్ని మాటలు చెప్పాను. సంతోషంగా లేవు నువ్వు, అసలు కొంచెం కూడా సంతోషంగా లేవు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఏమంటున్నాడు ఆయన? మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమిస్తారా? అది అలాగుండనియండి. నేను మీకు భారముగా ఉండలేదు కానీ యుక్తి గలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుని నన్ను చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలనైనను మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. అది సేవకుడు, ఆడు పాస్టర్ మీద ఏదో వ్యతిరేకత ఉందని చెప్పేసి నీకు దశంభాగం పట్టుకొచ్చాడని చెప్పేసి ఇంకో ఆడు నేను తగులుకుంటాడు. జాగ్రత్త. మాట్లాడరేంటి? అదని చెప్తే నేను నీ పాస్టర్ మీద నీకు, మా పాస్టర్ గారికి ఎక్కువైపోతుందండి. కొంతమంది అంటారు మా పాస్టర్ గారికి ఎక్కువైపోయిందండి. ఎవడు చెప్పాడు పాస్టర్ గారికి ఎక్కువైపోయిందని? నీకు కనిపిస్తుంది నీ చూపు గలాగా. పాస్టర్ గారికి ఎంత ఇచ్చినా ఏమీ అసలు ఏమీ గౌరవం లేదండి ఆయన దగ్గర. మాకు అసలు పట్టించుకోడండి, అసలు నమస్కారం చెప్పడండి. ఈ లెక్కలు ఈడుకుంటాయి, దీని లెక్కలు దీనికి ఉంటాయి. మా పాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా పాస్టర్ గారు బాగా ఆయన పర్లేదండి. మీలాంటి వాళ్ళు మాకు అవసరం. మళ్ళీ పాస్టర్ గారికి ఏం చెప్పకండి. నిజమైన పాస్టర్ ఏం చేస్తాడు? ఏంటంటే మీ విశ్వాసం నాకు ఇచ్చేది కోనికి అంటాడు.
అక్కడతో నీ రంగు బయటడిపోద్ది అనరా. నిజమైన పాస్టర్ అయితే అని ఎత్తాడు కాదు, ఎంతంత జోబులు తెచ్చుకునేవాడైతే. అలాంటి పాస్టర్లు లేరా? ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఎందుకని నాకు ఇస్తున్నావు నువ్వు? ఒక డినామినేషన్ పర్లేదు, వర్తమాన విశ్వాసులు ఈ పనికిమాలి పనులు చేస్తారండి. చేయకూడదని చెప్పండి అమ్మా. పాస్టర్ గారిని నీ కొలతలో నీ లెక్కలతో చూడొద్దు. పౌలు అంటున్నాడు, నేను మీకు భారం ఉండలేదు కానీ యుక్తి గల వాడిని మిమ్మల్ని తంత్రం చేత పట్టుకుంటున్నాను చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వాళ్ళు ఎవరి వాళ్ళు మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా, మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితుని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? నా ద్వారా వచ్చినోడు కానీ నేను ఏమైనా మీ దగ్గర నుంచి ఆర్జించుకున్నానా? నేను ఏమైనా మోసం చేశానా మిమ్మల్ని? దీనికోసం డబ్బులు ఇవ్వండి నేను ఏమైనా జోబులు కుక్కున్నానా? ఆ పేదలకు ఇవ్వండి, వాళ్ళకి సహాయం చేద్దాం, వీళ్ళకి చేద్దామని నేను మీ దగ్గర చేసిన డొనేషను నేను జోబులు ఎట్టుకున్నానా అని అడుగుతున్నాడు పౌలు. అందుకే తనకి ఏదొచ్చినా ఆ యెరూషలేములో ఉన్న పేదవాళ్ళ కోసం పంపేవాడు. తాను దర్శించిన స్థలాలలో ఎవరైతే అనాథులు ఉన్నారో, ఎవరైతే ఈ దిక్కులేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో, ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి ఇచ్చారండి. ప్రైజ్ లార్డ్. అది పరిశుద్ధుల కొరకైన చందా అన్నాడు దాన్ని. అంతేగాని దేవుని మందిరం ఇచ్చే సందా కాదండి అది. దేవుని మందిరం ఇచ్చే సందా కాదండి అది. పరిశుద్ధుల పరిచర్య కొరకైన చందా అన్నాడు. మన దగ్గర ఉందా సందా? పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకైన సందా. ఆదివారం సందా ఓటే నీకు తెలుసు తప్ప, బాబు రేపు నుంచి బాక్స్ సెట్ ఇక్కడ వీళ్ళందరూ ఖాళీగా వచ్చి ఖాళీకి వెళ్ళిపోతున్నారు. బాగుంది, ఇక్కడికి వస్తేనే బాగుంది అనుకుంటున్నారు. బాక్స్ సెట్ ఒటి చేతులతో దేవుని మందిరం రాకూడదని ఉంది కదా, జాడించుకుంటే రాకండి. పొద్దున్న అక్కడికి వచ్చిన వాళ్ళ గురించి కాదు మాట్లాడతాను నేను. మహా మేధావులు ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, మీ గురించి కూడా కాదు బాబా. మీరు అక్కడే ఇచ్చేస్తారు కదా, మాకు ఇమ్మని చెప్పట్లేదు. మా మేధావుల కోసం చెప్తున్నా. మీకు అర్థమైందండి? ఏం సందంటది? పరిశుద్ధుల కొరకైనా చందా అంటండి. 9వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనసు సిద్ధమైందని నేను ఎరుగుదును. వింటున్నారా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు నేను చెప్తాను. అది ఎవరి కొరకు పరిచర్య అంటండి? అది ఆదివారం సందా కాదండి. అది పరిశుద్ధుల కొరకైనా పరిచర్య కొరకైనా చందా. ఆ చందా ఏం చేయాలి పాస్టర్ గారు? దిక్కులేని వారికి, ఇబ్బందులు ఉన్న వారికి, ఇరుకులు ఉన్న వారికి, ఆ పరిశుద్ధులకు సహాయం చేయడానికి ఒక చందా నీ దగ్గర ఉండాలి. ఆ చందా కూడా సంఘంలో పడతారని తెలుసా నీకు? అసలు నీకు ఆదివారం సందా ఒకటి తెలుసు తప్ప పరిశుద్ధుల పరిచర్య కొరకైనా ఒక చందా పడతారని నీకు తెలుసా? తెలీదని చెప్పండి అమ్మా. ఇప్పుడు తెలిసిందా? అలాగే దేవుని మందిరము కొరకు పరిచర్య కొరకైనటువంటి ఒక చందా పడతారని తెలుసు. అదేనా? ఆ పెద్ద పొడుగు బాక్స్ ఉందే, ఆ బాక్స్ ఎక్కడ ఉండాలి? గుమ్మం బయట ఏదో ఒక వైపున ఉండాలి, పాత నిబంధన ప్రకారంగా. కానీ ఇప్పుడు మనం అల్లంతా అంత 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 సమర్పణ లేని వాళ్ళం కాదులండి. అంతకంటే మనం దేవుని కొరకు ఎక్కువే చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే పిల్లరా, ఇంకొక మాట మీకు నేను ముగిస్తాను. దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే ఆధిక్యత చాలా గొప్పదండి. ఒక నిజమైన సేవకుడు ఎలా ఉండాలి, నిజమైన సేవ ఎలా ఉండాలి, నిజమైన పరిచర్య ఎలా ఉండాలి, నిజమైన సంఘం ఎలా ఉండాలి, నిజమైన సేవకుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఒకటి నేను చెప్తాను జాగ్రత్తగా. మీరు దేని కొరకై పరిచర్య కొరకు ఇస్తున్నారో
సేవకుడైనా, ట్రస్టీ అయినా, డీకన్ అయినా ఆ డబ్బుని దాని కొరకే ఉపయోగించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు పాస్టర్ అయినా, డీకన్ అయినా, ట్రస్టీ అయినా, ఎవరైనప్పటికి కూడా మీరు దేని కొరకు ఇస్తున్నారో దాని కొరకే దాన్ని ఖర్చు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని బట్టి మీరు చక్కని మాటలు మీరు విన్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకొక మాట మీకు నేను చూపించాలని ఆశిస్తున్నాను. ఎక్కడ ఉంటుంది కదా మాట, అది 11వ అధ్యాయం 7వ వచనం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసి తినా? మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనై తిని, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును అంటున్నాడండి. హల్లెలూయా. వింటున్నారా? ఏమర్థమైంది ఇక్కడ? తగ్గించుకున్నాడు. వాళ్ళు కానుకలు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా ఆయన ఏం చేశాడంటే వాళ్ళని హెచ్చించడానికి తను తగ్గించుకున్నాడు అంటండి. తగ్గించుకోవడం, నేను పాపం చేశానా? మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వాళ్ళ జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడిని అయితే. అసలు వాస్తవానికి వీళ్ళే దేవునికి ఇవ్వాలి. విన్నారండి? కానీ పౌలు వచ్చి ఇక్కడ స్వార్థ చేస్తున్నాడు. కానీ ఇల్లు ఏ టైప్ అంటే ఇల్లు పెడితే తినేసి మేసేజ్ పదం అనుకునే టైపు తప్ప ఒక సమర్పణ ఎవరి ద్వారా ఇచ్చుకున్నాడు అంటే ఆయన అది మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర. పౌలకి ఏం అక్కరతలు ఉండవండి? సేవకుడికి ఏం అక్కరతలు ఉండవండి? ఎవరు తీర్చారు? మాసిదోనియా ఎవరని చెప్పండి అమ్మా. ఎవరళ్ళు? నేను మాసిదోనియా వారి గురించి ఒక మాట చూపిస్తాను మీకు. నేను మాసిదోనియా అంటే వాళ్ళు కొయిటా, ఇజ్రాయేలు, వాళ్ళంతా లండన్లో ఉంటారండి. మాసిదోనియా వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వీళ్ళు చెప్పరేంటమ్మా? చెప్పట్లేదు. ఎక్కడ ఉంటారు మాసిదోనియా వాళ్ళు? ఎక్కడ ఉంటారు? ఎక్కడ చూపిస్తాను అండి మీకు. మాసిదోనియా వాళ్ళ గురించి 8వ అధ్యాయమా? 8వ అధ్యాయం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి. రైట్, 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. ఈ మాసిదోనియా వారు ఇజ్రాయేల్సు, ఈ మాసిదోనియా వారు లండను, ఈ మాసిదోనియా వారు కొయిటా, ఈ మాసిదోనియా వారు దుబాయ్ అనుకుంటున్నారు మీరు. కొరింథీ చాలా ధనికమైన పట్టణం. అది కొరింథీ సంఘం చాలా ధనికమైన సంఘం. అది పాపం కూడా ఎక్కువే అక్కడ. మాసిదోనియా వాళ్ళంట ఈయన అక్కరలో తీర్చారంట. ఎవరి మాసిదోనియా వాళ్ళు? ఇజ్రాయిల్సా? దుబాయ్ వాళ్ళా? ఖటార్ వాళ్ళా? మస్కట్ వాళ్ళా? కాదంటండి. పౌలు అక్కర తీర్చిన వారి గురించి చెప్తున్నాడు. పౌలు 8వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియ. మాసిదోనియాల గురించి గొప్పగా చెప్తున్నాడు. జాగ్రత్తగానండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శ్రమలు మాసిదోనియా వాళ్ళకి ఏమున్నాయంటండి? కష్టాలు, శ్రమలు, భయంకరమైన ఇబ్బందులు, ఇరుకులు, దానికి తోడు శ్రమలు కూడా. ఎలాగనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారంటండి. శ్రమల్లో సంతోషించే సంఘం ఎక్కడైనా ఉందంటే అది మాసిదోనియా సంఘం.
మరియు వాళ్ళు ఎలాంటి పేదలు అంటండి? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైనా పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చారని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. ఎప్పుడు దేవుని సేవకుడు పోషించబడేది నిరుపేదల ద్వారా మాత్రమే. నిరుపేదలకి దాచుకునే మనసు ఉండదు. నిరుపేదలకి రేపటి గురించిన ఆలోచన ఉండదు. ఏ సంఘములో నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలు ఉండే సంఘములో ప్రార్థన ఉంటుంది. నిరుపేదలు ఏ సంఘంలో ఉంటారో ఆ సంఘంలో ఉపవాసాలు ఉంటాయి. నిరుపేదలు సంఘములో ఉంటే వారు దాతృత్వం కలిగిన ఉంటారు. మిడిమిడి జ్ఞానముతో, మిడిమిడి సంపాదనతో కకృతి పడే వాళ్ళకంటే నిరుపేదలుగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని సేవ కొరకు ఇస్తారండి. వాళ్ళు పంపిస్తున్నారండి కొరింథీ సంఘానికి, వాళ్ళు సహాయం చేస్తున్నారండి. నిరుపేదలు. అర్థమైందండి? యేసుప్రభు కూడా ఎప్పుడు కూడా గొప్పల ఇంట్లోకి వెళ్ళి ఉండలేదు. మరి మార్త, లాజరు అనే దరిద్రుల ఇంటికి వెళ్ళి ఉన్నాడు ఆయన. ఆయన ఎప్పుడు గొప్పవారి ఇంట్లో ఉండలేదండి. ఆయన డబ్బున్న వారి ఇంట్లో ఉండలేదండి. ఆయన పౌలు కూడా ఎవరు గొప్పవారి ఇంట్లో ఉండలేదండి. ఈరోజు పాస్టర్లమైన మాకు ఏసీ లేకపోతే ఉండలేమండి. ఎంత సుఖభోగాలకు అలవాటు పడిపోయాం. పౌలు అంటున్నాడు, చలి, దిగంబరత్వం, ఆకలి. మీకేమర్థమైంది అన్నాడా? చూడండి ఒకసారి ఆ మాట. చలి, ఆకలి. 12వ అధ్యాయమా, మొదటి కొరింథీ పత్రిక. చక్కటి మాట ఉంది. కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కరెక్టే, రైట్. ప్రయాసముతోను కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకమని అన్నాడు. ఈ ఉత్తరాఖండ్ వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు, ఉత్తరప్రదేశ్ వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు, మధ్యప్రదేశ్ వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు, వింటున్నారండి? మణిపూర్ వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు, వాళ్ళకి ఆకలి దప్పుకులండి. తినడానికి వాళ్ళకి తిండి ఉండదండి, కట్టుకోవడం సరైన బట్ట వాళ్ళకి ఉండదండి. అటువంటి మిషనరీ పరిచర్య డినామినేషన్లో, సంఘశాఖల్లో దేవుని పిలుపున్న వాళ్ళు ఎందరో వెళ్ళి నశించిపోతున్న ఆత్మల సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఈ ఎంటై మెసేజ్ గురించి ముందు చెప్పాను కదా, ఎంతగా దిగజారిపోయిందో చూడండి. ఎంతున్నా ఆ ఫారినర్ వస్తే ఏమనెత్తాడని ఆశ, అమెరికా వెళ్తే ఏమన్నా తెచ్చుకోవచ్చని ఆశ, ఆ లండన్ వెళ్తే ఏమన్నా తెచ్చుకోవచ్చని ఆశ. ఏమన్నా వింటున్నారని చెప్పింది. మరి దుబాయ్ వెళ్ళారు కదా, మీరు ఏం తెచ్చుకోలేదు? నేను ఏమీ తెచ్చుకోలేదు. నేనేమన్నా తెచ్చుకుంటే మీకు కూడా తెచ్చాను. నేను బంగారం తెచ్చుకోలేదు, వజ్రాలు తెచ్చుకోలేదు, డబ్బు తెచ్చుకోలేదు. నమ్ముతారా? నమ్మలేరు మీరు. తెచ్చుకోలేదు అన్నది నిజం. ఎందుకు నేను తెచ్చుకోలేదు? డబ్బు ఏం తెచ్చుకోలేదు? డబ్బు కూడా తెచ్చుకోలే. డబ్బు అక్కడికి వచ్చి పెట్టాను. మరి ఏం తెచ్చుకున్నారండి? నేనేం తెచ్చుకున్నాను? నేను వేసుకునే బట్టలు చూడండి అంతే.
నేను ఎట్టుకునే బంగారం చూడకండి, నేను బంగారం పెట్టుకోలేదులేండి, పట్టుకెళ్ళిందే మళ్ళీ మొన్న ఎట్టేహాను లోపల, మళ్ళీ దాన్ని మళ్ళా పెట్టుకుంటాం. ఇప్పుడు పెట్టుకోవాలని ఏమైనా ఉందా? అలా ఏం లేదు కదా, ఉంచుకోవాల్సింది పాస్టర్ గారు, మీకు ఉంటే బాగుంది, అది ఇంకోటి తీసుకుంటాను, అంత తెచ్చుకుంటాను. అది నేను ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా, భక్తి అనేది పేదరికంలోనే ఉంటుందండి. డబ్బు కలిగితే నీకు ధనం కలగగానే పాస్టర్ గారి పైనుంచి కింద చూస్తావు, కింద నుంచి పైకి చూస్తావు పాస్టర్ గారు. నువ్వు అంతకుముందు ఆయన కడుపు చూసావు, ఆయన ఆకలి చూసావు. ఏంటున్నారండి? ఎప్పుడు? నువ్వు కడుపు పేదగా ఉన్నప్పుడు. ఎంతమంది నిజంగా ఈ రాత్రికాల సమయంలో, ప్రభువా నన్ను సేవకు పిలిస్తే మా పాస్టర్ గారు చెప్పి నన్ను భయపెట్టాడయ్యా, నేను కూడా యథార్థంగా ఉంటానయ్యా, నేను కూడా పౌరుషంగా బోధిస్తానయ్యా, నేను కూడా సత్యం ఉన్నదన్నట్టు బోధిస్తానయ్యా. ప్రవక్త బ్రహ్నం అన్నాడు, నిజముగా దేవుని చేత పిలువబడిన వాడు, నిజముగా స్వార్థ కొరకు దేవుడు పిలిచిన సేవకుడు అంటండి, ఏట్లో నీళ్ళు తాగి ఉప్పు బిస్కెట్ తిని సేవ చేస్తాడు అన్నాడు. అసలు డబ్బు అనే టార్గెట్ తీసేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి ముగించుకుందాం, లేచి నిలబడదాం.